సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ యోగిస్తూ ఉండడం, అలాగే రెండవ స్థానంలో రాహు అనుకూలంగా ఉండడం వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు. రెండవ స్థానంలో రాహు ఉంటే శుభ కార్యక్రమాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడము, మాట పట్టింపుల నుండి బయటపడము, నీలాపనిందల నుండి బయటపడ్డం. మరీ ముఖ్యంగా ఈ వారంలో ప్రధానంగా చంద్రబలం చాలా అధికంగా ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య బంధు సంతోషవర్ధనం అన్నారు. ఇష్టమైనటువంటివన్నీ ఈ వారంలో దక్కుతాయి. ఇష్టమైన తిండి దొరుకుతుంది, ఇష్టమైన ప్రాంతాలను సందర్శించగలుగుతారు, ఇష్టమైన వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు, మీకు నచ్చినటువంటి పనులన్నింటినీ కూడా ఈ వారం చేయగలుగుతారు. అలాగే ఈ వారంలో సొంత ప్రాంతాలకు చేరుకోవడము, ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడము, సొంత బంధువులతోటి మాట్లాడుతూ ఉండడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది, ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. అలాగే అర్ధసిద్ధి సదారోగ్య ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇప్పటి వరకు ఉంటుందా ఊడిపోతుందా అనేటువంటి ఉద్యోగాల్లో పనిచేసినటువంటి వారికి ఒక స్టాండర్డ్ ఉద్యోగాన్ని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగం గురించి అమ్మయ్య మనం భయపడక్కర్లేదు అనేటువంటి స్థితిని ఇది కలగజేస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ గ్రహస్థితి అటు అన్నదమ్ములతో కానీ, లేదా దాంపత్య జీవనంలో కానీ, లేదా తోబుట్టువులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉండేటువంటి సఖ్యత వాతావరణాన్ని పెంపొందించుతూ ఉంటుంది. నీలాపనిందలు తగ్గుముఖం పడతాయి, అలాగే రుణబాధలు తగ్గుముఖం పడతాయి, శత్రువులు తగ్గుతారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఈ వారం ప్రత్యేకించి కుంభరాశి వారికి ఉంటుంది. అలాగే విద్యార్థులకి సైతం మంచి ఉన్నతమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కలగజేసి కుటుంబ సౌభాగ్యాన్ని అభివృద్ధి చెందిస్తూ ఉంటుంది. సర్వత్రా కుంభరాశి వారికి ఆ ఒక్క ఏలినాటి శని దోషం మినహా, దానివల్ల ప్రత్యేకించి కొంత బద్ధకం ఏమైనా అధికంగా ఉండొచ్చేమో కానీ, పనులు వాయిదా వేసుకోవచ్చేమో కానీ, మిగతావన్నీ కూడా ఈ వారం కుంభరాశి వారికి అత్యంత శుభ ఫలితాలుగానే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలని పొందడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. వినాయక తత్వాన్ని తెలుసుకొని ముందుకు నడుస్తూ బెల్లాన్ని కానీ చెరకును కానీ ఆయనకు సమర్పణ చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మీనరాశి.